హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు VRR Tutorials. నేను మీ కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ ఒకేసారి నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్లో 2 వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, మీరు వాటిని కూడా చూడండి. ఈ సిరీస్లో మనం ప్రతి వీడియోలోనూ కూడా ఒక వర్బ్ తీసుకుని ఆ వర్బ్ పైన డిఫరెంట్ టెన్సెస్లో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తున్నాం. సో దాని ద్వారా మనం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ చాలా సులువుగా నేర్చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న వర్బ్ వీవ్. వీవ్ వీవ్ అంటే ఏంటంటే అల్లుట, నేయుట అనే అర్థం అనమాట. దీనిని హిందీలో బున్నా అంటారు. బున్నా బున్నా అంటే అల్లడం, నేయడం. ఇంగ్లీష్లో వీవ్. దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అంటే WEVగా ఉంటుందన్నమాట. వీవ్ వీవ్ అలా ఉంటుంది. ఓకే, స్పెల్లింగ్ వచ్చేసరికి WEAVE. WEAVE ఇది వీవ్. ఓకే, నేయుట, అల్లుట. అలాగే ఈ వీవ్ యొక్క వర్బ్ ఫార్మ్స్ చూసినట్టయితే వీవ్, వర్వ్, వర్వెన్, వీవ్స్, వీవింగ్ ఇలా ఉంటుందన్నమాట. వీవ్, వర్వ్, వర్వెన్, వీవ్స్ అండ్ వీవింగ్ ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను చీర నేస్తున్నాను, ఇది మన సెంటెన్స్. మే నేను, ఏక్ ఒక, సాడీ చీర, బున్ రహీ హూ, బున్ రహీ హూ. ఇక్కడ బున్నా అనేది వర్బ్ అనమాట. ఆ బున్నాలో నా అనేది తీసేసి దానికి రహీ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ బున్ రహీ అంటే వీవింగ్ అనే అర్థం వస్తుంది. ఐఎమ్ వీవింగ్ అనే అర్థం వస్తుంది. ఓకే, బున్ రహీ స్త్రీ అనమాట. ఇక్కడ స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. స్త్రీ చెప్పేటప్పుడు బున్ రహీహు అంటుంది. అదే పురుషుడు చెప్పాలనుకోండి బున్ రహాహు అంటాడనమాట. ఏంటిది? బున్ రహాహు పురుషుడి కోసం. అదే మీరు ఎక్కువ మంది గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మేము చీర నేస్తున్నాము అని చెప్పాలనుకున్నప్పుడు ఇది మేల్ ప్లోరల్ అనమాట. మేల్ ప్లోరల్. ఇది మేల్ సింగులర్కి మనం బున్ రహా అని చెప్పొచ్చు. మేల్ ప్లోరల్ అయితే బున్ రహే అని చెప్పొచ్చు. ఓకే, హమ్ సాడీ బున్ రహే హే అని చెప్తాం అనమాట. హమ్ సాడీ బున్ రహే హే అంటే మేము చీర నేస్తున్నాము అని అర్థం. మే సాడీ బున్ రహీ హూ స్త్రీ చెప్పేటప్పుడు, మే సాడీ బున్ రహా హూ నేను చీర నేస్తున్నాను అని ఒక పురుషుడు చెప్పేటప్పుడు. అదే మీరు ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు హమ్ సాడీ బున్ రహే హే మేము చీర నేస్తూ ఉన్నాము అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఐ యామ్ వీవింగ్ ఏ శారీ. ఐ యామ్ వీవింగ్ ఏ శారీ అంటే నేను చీర నేస్తూ ఉన్నాను. ఇక్కడ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ను మనం యూజ్ చేయడం జరిగింది. వీవింగ్ ఏదైనా పని చేస్తూ ఉండడం అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఓకే, తుమ్నే ఏ కుర్సీ బునీ థీ. తుమ్నే ఏ కుర్సీ బునీ థీ. ఓకే, అంటే మీరు ఒక కుర్చీ అల్లి ఉండినారు అనే అర్థంలో మనం చెప్పొచ్చు. అల్లారు, అల్లి ఉండినారు. ఓకే, తుమ్నే అంటే తుమ్నే అంటే అర్థం ఏంటంటే నీవు అనే అర్థం వస్తుంది, లేదా మీరు అనే అర్థం కూడా వస్తుంది. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ తుమ్ అనేది మనకి మీరు అనే అర్థంలో మనం యూజ్ చేయొచ్చు. అదే ఒకే పర్సన్ గురించి మన ఎదురుగా ఉన్న ఒకే పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నీవు అనే అర్థంలో మనం తుమ్ముని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? తుమ్నే ఏక్ కుర్సీ బునీ థీ అంటే నీవు ఒక కుర్చీ అల్లావు, లేదా మీరు ఒక కుర్చీ అల్లారు. ఇక్కడ కుర్సీ అనేది స్త్రీలింగ్ కాబట్టి ఎప్పుడు కూడా బునీ అనే వస్తుంది ఇక్కడ. ఓకే, కుర్చీ అల్లడం గురించి మనం మాట్లాడినప్పుడు బునీ థీ అనేది వస్తుంది. అక్కడ ఎవరైనా కావచ్చు, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, బునీ థీ అనేది వస్తుంది. ఓకే, ఇలా మీరు హిందీ కంప్లీట్గా విత్ గ్రామటికల్ స్ట్రక్చర్స్తో, గ్రామటికల్ రూల్స్తో ప్రాపర్ హిందీ మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే VRR ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది 3 months కోర్స్ ఉంటుంది. 3 months కోర్సులో 2 months కంప్లీట్గా మేము మీకు గ్రామటికల్ స్ట్రక్చర్స్ టీచ్ చేస్తాం, వొకాబులరీ టీచ్ చేస్తాం. టీచ్ చేసిన తర్వాత మరొక 1 month మీతో స్పీకింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఇలా కంప్లీట్గా 3 months కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీకు ప్రతిరోజు కూడా ఒక 1 hour గ్రామటికల్ స్ట్రక్చర్స్ టీచ్ చేస్తాం, 1 hour వొకాబులరీ టీచ్ చేస్తాం, 1 hour వచ్చేసరికి మీతో ప్రాక్టీస్ చేపిస్తాం. ఆ రోజు చెప్పిన ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేపిస్తాం.
కంప్లీట్గా థర్డ్ మంత్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు స్పీకింగ్ ప్రాక్టీస్ పైన డెడికేట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అంటే 100% మీతో మాట్లాడిస్తూనే ఉంటాం అనమాట థర్డ్ మంత్లో. సో ఇలా మనకి 3 months ఒక ప్రాపర్ ప్లాన్తో కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది. మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే 9603339977 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ 25th ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ యూ హ్యాడ్ వవెన్ ఎ చైర్. యూ హ్యాడ్ వవెన్ ఎ చైర్ అంటే నీ ఒక చైర్ను అల్లి ఉన్నావు అని అర్థం అనమాట. ఇక్కడ వవెన్ అనేది ఏమవుతుంది అంటే ఇది V3 అవుతుంది, అంటే వర్బ్ థర్డ్ ఫామ్ అవుతుంది మనం పైన డిస్కస్ చేసినట్టుగా. అంటే ఇక్కడ మనం హ్యాడ్ వవెన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మనం తీసుకుంటాం అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ తర్వాత V3 ఫామ్ వచ్చినట్టయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. యూ హ్యాడ్ వవెన్ ఎ చైర్ అంటే మీరు ఒక కుర్చీ అల్లారు లేదా నీవు ఒక కుర్చీ అల్లావు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఉస్నే ఏక్ టోపీ బునీ థీ. ఉస్నే అతడు, ఏక్ ఒక, టోపీ బునీ థీ అల్లాడు. అల్లాడు అల్లింది రెండిట్లో చెప్పొచ్చు అనమాట. టోపీ అనేది కూడా మనకు స్త్రీలింగ్లోకి వస్తుంది కాబట్టి ఆమె అల్లింది, అతను అల్లాడు అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు. ఓకే, షీ హ్యాడ్ వవెన్ ఏ హ్యాట్. షీ హ్యాడ్ వవెన్ ఏ హ్యాట్. ఇంతకుముందు ఏదైతే సెంటెన్స్ మనం డిస్కస్ చేసామో అక్కడ తుమ్ అనే ప్రొనౌన్ సబ్జెక్ట్ ఉంది, తుమ్నే అన్నాము. ఇక్కడ ఉస్నే అంటే అతడు లేదా ఆమె అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ఆమె టోపీ అల్లుకుంది లేదా అల్లింది, అతడు టోపీ అల్లాడు లేదా అల్లుకున్నాడు అనే అర్థంలో మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఉస్నే అంటే అర్థం ఏంటి? అతడు లేదా ఆమె అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. లేదా అది అనే అర్థంలో కూడా, అంటే ఏదైనా థింగ్. ఓకే, ఏదైనా ఒక మిషన్ అల్లిందనుకోండి అప్పుడు కూడా మనం ఉస్నే అని యూజ్ చేస్తాం అనమాట. అక్కడ అది అనే అర్థం వస్తుంది. ఓకే, ఇక్కడ తుమ్ అంటే నీవు లేదా మీరు అని మనం పైన చెప్పుకున్నాం. ఓకే, నీవు లేదా మీరు అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఓకే, ఆమె టోపీ నేసుకుంది, అల్లుకుంది, అల్లడం నేయడం. ఓకేనా, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. షీ హ్యాడ్ వవెన్ ఏ హ్యాట్. ఇక్కడ కూడా మనం హ్యాడ్ వవెన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసాం. నేను ఈ సిరీస్లో గ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, యాజ్ వెల్ యాజ్ వొకాబులరీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఈ పర్టికులర్ వీడియోలో మనం వీవ్ అనే వర్బ్ చూస్తున్నాం. దీన్ని హిందీలో బున్నా అంటారు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. యహ్ ఏక్ చటాయి బునేగి. యహ్ ఏక్ చటాయి బునేగి. ఇక్కడ యహ్ అంటే అర్థం ఏంటి అంటే యహ్ అంటే ఇది అనే అర్థం వస్తుంది. ఏదైనా ఒక మిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ మిషన్ చాపని వేస్తుంది అని చెప్పాలనుకోండి, ఇది అని చెప్తాం. లేదా ఈమె అనే అర్థంలో కూడా చెప్పొచ్చు అనమాట. యహేకి చటాయి బునేగి అంటే ఆమె ఒక చాప నేస్తుంది ఫ్యూచర్లో. ఓకే, బున్ ప్లస్ ఏగి ఏమవుతుందంటే బునేగి అవుతుంది. బున్నా అంటే అల్లడం కదా. ఈ బున్నాలో నా రిమూవ్ చేసి ఇక్కడ ఏగి యాడ్ చేసినట్టయితే బున్ ప్లస్ ఏగి ఏమవుతుంది? బునేగి అవుతుంది అనమాట. బు నా ప్లస్ ఏ నే గి, బునేగి అంటే అర్థం ఏంటి? అల్లుతుంది అని అర్థం వస్తుంది. ఓకే, అదే ఈ యహకి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటంటే ఇతడు అనే అర్థం. అర్థమైందా? ఇతడు, ఈమె, ఇది 3 అర్థాల్లో మనం యహ్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇతడు అనే అర్థంలో తీసుకున్నప్పుడు బునేగా అంటారనమాట. ఏమని చెప్తారు? బునేగా. యహేకి చటాయి బునేగా, ఇతడు ఒక చాపనేస్తాడు. యహేకి చటాయి బునేగి అంటే అర్థం ఏంటి? ఈమె ఒక చాపనేస్తుంది, లేకపోతే ఇది ఒక చాపనేస్తుంది. ఒక మిషన్ గురించి మాట్లాడుతున్నా, ఒక లేడీ గురించి మాట్లాడుతున్నా కూడా ఈ సెంటెన్స్ సరిపోతుంది అనమాట. యహేకి చటాయి బునేగి, యహేకి చటాయి బునేగి. అదే మీరు ఒక పురుషుడి గురించి మాట్లాడుతున్నప్పుడు బునేగా అంటారు. యహేకి చటాయి బునేగా అంటే ఇతడు ఒక చాప నేస్తాడు ఫ్యూచర్లో అనే అర్థం మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే బునేగి మిస్ అయింది, సారీ. యహేక్ చటాయి బునేగి, బునేగి. ఓకే, చూద్దాం. ఇట్ విల్ వీవ్ ఎ మ్యాట్.
ఇట్ విల్ వీవ్ ఎ మ్యాట్. అంటే ఇది ఒక చాపనేస్తుంది అని అర్థంలో మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మీరు ఇటు బదులుగా ఈమె అని చెప్తే షీ విల్ అంటాం, ఇతడు అని చెప్తే హీ విల్ అంటాం. ఓకే, విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలానే వీవ్ ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ బునో ఏక్ సాడీ బునో యా బునో ఏక్ సాడీ అంటే ఒక చీర నెయ్యు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. నెయ్యండి అని చెప్పేటప్పుడు మాత్రం మనం బునో కంటే కూడా బెటర్ ఏంటంటే బునియే అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే గౌరవంగా ఎవరికైనా కూడా ఒక చీర నెయ్యండి అని చెప్పాలనుకున్నప్పుడు మనం బునో కంటే కూడా బెటర్ ఏంటంటే బునియే అని చెప్పొచ్చు అనమాట. బునియే అంటే అర్థం ఏంటంటే నెయ్యండి అని అర్థం వస్తుంది. ఓకే, నెయ్యండి, అల్లండి, ఒక చీర అల్లండి అనం చీర కదా, మనం నెయ్యండి అంటాం. ఓకే, ఒక చీర నెయ్యండి. ఓకే, బునో ఏక్ సాడీ, ఒక చీర నెయ్యు. బునో అంటే అర్థం వస్తుందంటే నెయ్యు అని అర్థం వస్తుంది. బున్ ప్లస్ ఓ బునో అవుతుంది. బునో అంటే అర్థం ఏంటి, నెయ్యు అని అర్థం వస్తుంది. ఒక చీర నెయ్యు, ఒక చీర నెయ్యండి. వీవ్ ఏ శారీ అంటే చీర నెయ్యు. ఒకవేళ నెయ్యండి అని ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ అడిషనల్గా మనం ఏం చేస్తామంటే ప్లీజ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఏం యాడ్ చేస్తాం, ప్లీజ్ అనేది యాడ్ చేస్తాం. ప్లీజ్ వీవ్ ఏ శారీ అంటే చీర నెయ్యండి, దయచేసి చీర నెయ్యండి అనే అర్థంలో ప్లీజ్ వీవ్ ఏ శారీ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈరోజు ఈ సెషన్లో బున్న అంటే నెయ్యడం లేదా అల్లడం, వీవ్ అనే ఒక వర్బ్ని నేర్చుకోవడం జరిగింది. దానిపైన డిఫరెంట్ టెన్సెస్లో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే బునో లేదా బునియే అని చెప్పడానికి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం దీన్ని. అది హిందీలో ఆజ్ఞార్థక వాక్య అంటాం. ఆజ్ఞార్థక వాక్య లేదా విధిక్రియ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ బున్న అలాగే వీవ్ పైన మనం ఆల్ డిఫరెంట్ టెన్సెస్లో యాజ్ వెల్ యాజ్ ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రతిరోజు ఇలా కొన్ని వర్బ్స్ నేర్చుకుని ఆ వర్బ్స్ పైన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ లాంగ్వేజెస్ వచ్చేస్తాయన్నమాట. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే క్రియ, మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పని చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ పనిని ఇప్పుడు చేస్తున్నాము, గతంలో చేసాము, ఫ్యూచర్లో చేయబోతున్నాము, చెయ్యాలనుకుంటున్నాము, చెయ్యగలము, ఇలాంటి సందర్భాల్లో వివిధ సందర్భాల్లో ఆ వర్బ్ని మీకు యూజ్ చేయడం అనేది వచ్చేస్తే మీరు చాలా వరకు ఆ లాంగ్వేజెస్ని మీరు మేనేజ్ చేసేస్తారనమాట. సో అలాంటి నాలెడ్జ్ ఇచ్చే ఒక కోర్స్ ఏదైతే ఉందో అది 365 days కోర్స్ అనమాట. అంటే మీకు ఒక 365 రోజుల పాటు ఇలా ఒక 5 వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మేము సెండ్ చేస్తూ ఉంటాం. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వారికి అది ఉపయోగపడుతుంది, అలాగే హిందీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది తెలుగు ద్వారా చక్కగా. ఒక టూ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా అది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకేసారి 2 లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ప్రతిరోజు మీరు ఏ టైంలో అయితే మీరు ఫ్రీగా ఉంటారో ఆ టైంలో ఒక 5-10 minutes మీకు టైం ఉన్న చాలు, ఒక 5 హిందీ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ మీరు చక్కగా ఆ రోజు నేర్చేసుకోవచ్చు అనమాట. మేము ఇచ్చే మెటీరియల్ మీకు పంపిస్తూ ఉంటాం. ఆ మెటీరియల్ మీరు జస్ట్ రిఫర్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, మీకు ఫ్రీ ఉన్న టైంలో మీ ఫోన్లోనే మీరు రిఫర్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ రోజు కొంత మీ లాంగ్వేజ్ని మీరు మెరుగుపరుచుకునే వాళ్ళు అవుతారు. అలా ఒక 1 yearలో చాలా పెద్ద మార్పు మీరు చూస్తారు. ఓకే, ప్రతిరోజు 5 వర్డ్స్ నేర్చుకుంటూ అలా 1 yearలో మీరు చాలా వర్డ్స్, చాలా సెంటెన్సెస్ నేర్చుకుంటారు. మీరు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ మాట్లాడడంలో ఈ కోర్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఫీ కూడా చాలా చాలా తక్కువ, కేవలం 499 రూపీస్కే కంప్లీట్గా మీరు 1 year కోర్సుని తీసుకోవచ్చు. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నట్టయితే 9603339977 ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.